హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియోలో నేను మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాడవకుండా నిమ్మకాయ చట్నీ అయితే పెట్టుకోవచ్చు. నేను ఏ విధంగా పెడతానో షేర్ చేస్తానండి. అలానే పచ్చి చింతకాయలతో చింతకాయ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలియజేస్తానండి. అంటే చింతకాయ తొక్కు అయితే చేశాను. అది ఏ విధంగా చేస్తానో కూడా చూపిస్తాను. అలానే నా డైలీ రొటీన్ కూడా షేర్ చేస్తానండి. అయితే చాలామంది ఎగ్ బాయిల్ చేసింది తినటం చాలా కష్టపడుతూ ఉంటారు. బాయిల్ చేసిన ఎగ్‌తో ఫ్రై అయితే ప్రిపేర్ చేయొచ్చండి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే కార్తీక మాసం కదా! మా ఇంట్లో అయితే నాన్ వెజ్ తినట్లేదండి. కానీ మా వారైతే ఎగ్స్ తింటే మంచిదని చెప్పారు. ఆయన హెల్త్ పరంగా. అందుకని ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత అయితే ఇల్లైతే తుడిచేసాకే పూజ చేసుకున్నానులేండి. అదైతే చూపిస్తూ ఉన్నాను. కానీ మనం తినట్లేదని వేరే వాళ్ళని కూడా తినేయకుండా చేయకూడదు కదా! మనం తిన్నా తినకపోయినా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేసి పెట్టడం మన ధర్మం కదా! నేనైతే చేసి పెట్టానండి. తర్వాత అయితే ఇల్లు కూడా క్లీన్ చేశాను. ఇదైతే గురువారం రోజున ఉదయం అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి. బొంబాయి రవ్వ ఉప్మా చేశాను, గోధుమ ఉప్మా చేశానండి. నాకు బొంబాయి రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం. మా పిల్లలకైతే దోసేసి ఇచ్చానండి. ఇంకా పిండి ఏమీ లేదని ఉప్మా అయితే చేశాను. అయితే గోధుమ ఉప్మా అంతగా ఇష్టపడనండి. బొంబాయి రవ్వ ఉప్మా అయినా సరే నేను పెళ్ళికి ముందు అసలు తినలేదు. పెళ్లి తర్వాత తినటం అలవాటు చేసుకున్నానండి. బొంబాయి రవ్వ ఉప్మాలో నేను మామిడికాయ కారం అలానే పంచదార వేసుకొని తింటాను. అలా తింటేనే నాకు చాలా ఇష్టమండి. ఈరోజు లంచ్‌లోకి అయితే కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకో సైడ్ అయితే బెండకాయ పులుసు కూడా చేస్తూ ఉన్నాను. కొబ్బరి చట్నీ కోసం అయితే పచ్చిమిరపకాయలను వేయించుకున్నానండి. తాలింపు గింజలు కూడా వేశాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకున్నాను. కొద్దిగా చింతపండు కూడా నానబెట్టానండి. పచ్చి కొబ్బరిని కూడా 2 నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను. పచ్చి కొబ్బరిలో పచ్చి మామిడికాయ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు కొబ్బరి చట్నీలో ఏమీ వేయకుండా పచ్చిమిరపకాయలు, కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఎండు మిరపకాయలతో చేసిన చాలా బాగుంటుంది. సో తగినంత సాల్ట్ వేసుకొని చట్నీ అయితే మిక్సీ పట్టేశానండి. మరీ లూజ్గా అయితే ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇక్కడ బెండకాయ పులుసు అయితే రెడీ అవుతూ ఉందండి. పచ్చి కొబ్బరి చట్నీ కూడా తాలింపు పెట్టాను. వంట చేస్తూనే బట్టలు ఆరేయడానికి అయితే మేడ మీదకైతే వెళ్ళానండి. బట్టలు అయితే ఆరేసి కొన్ని బట్టలు ఆరితే అవి కూడా తీసుకొచ్చేసి మడత పెట్టేశానండి. ఇక్కడ బట్టలు ఆరేయడానికి వచ్చాను. బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను. ఆరిన బట్టలు తెచ్చిన తర్వాత అవి కూడా మడత పెడుతూ ఉన్నానండి. బెండకాయ పులుసు అయితే రెడీ అవుతూ ఉంది. ఇంకొక పక్కన అయితే అన్నం అయితే పెట్టేస్తూ ఉన్నాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ పంపించాలి కదా! ఇక్కడ కొబ్బరి చట్నీ కూడా పట్టేశాను. కొబ్బరి చట్నీ తాలింపు కూడా పెట్టాలి. బట్టలు కూడా మడత పెడుతూ ఉన్నాను. నేను ఒక పని తర్వాత ఇంకొక పని అయితే చేయనండి. ఒక పని చేస్తూనే 2, 3 పనులు అయితే చేస్తూ ఉంటాను. అంటే వంట చేస్తూనే అంట్లు కడిగేస్తూ ఉంటాను. అలానే బట్టలు ఉతికేస్తూ ఉంటాను. లేదా ఆరిన బట్టలు మడత పెడుతూ ఉంటాను. లేదా బట్టలు ఆరేసి వస్తూ ఉంటాను. ఇల్లు ఊడుస్తాను. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటానండి. ఓన్లీ వంట చేస్తూ స్టవ్ దగ్గరే ఉన్నాననుకోండి, నేను 2, 3 కూరలు అయితే చేస్తూ ఉంటాను. ఇక అసలు నా పనులే అవ్వవు. అందుకని వంట పని చేసుకుంటూనే ఇంట్లో పనులు కూడా చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ కొబ్బరి చట్నీ కోసం తాలింపు పెడతం కోసం అయితే ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేశాను. తాలింపు గింజలు వేశానండి. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేశాను. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. తర్వాత దంచుకున్న కొబ్బరి చట్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేశాను. ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. మరీ లూజ్గా ఉండకూడదండి. ఈ విధంగా గట్టిగానే ఉండాలి. ఒక కొబ్బరి చిప్పే ఉందండి. ఆ కొబ్బరి చిప్పతో అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మామిడికాయ వేస్తే ఇంకా బాగుంటుందండి. నాకైతే భలే ఇష్టం కొబ్బరి చట్నీ అంటే. అన్నం అయితే ఉడికిపోయిందండి. కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. తర్వాత బెండకాయ గ్రేవీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ 2 కూరలు అయితే అయిపోయాయండి. క్యారెట్ ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పంపించలేదు. క్యారెట్తోనే మా బాబుకి అన్నం కట్టాలి. క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేస్తూ వంట సామాన్లు అయితే సర్దుతూ ఉన్నానండి. గ్లాసులు, గిన్నెలు అన్నీ సర్దుతున్నాను ఆరినియి. తర్వాత కొన్ని అంట్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకొక సైడ్ అయితే కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసానండి. 2 కోడిగుడ్లు అయితే వేశాను. మామూలుగా బాయిల్ చేసిన ఎగ్గులు తింటాం అందరికీ ఇష్టపడరు కదా! పిల్లలు కూడా ఎక్కువగా తినరు. కొంచెం ఫ్రై చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది. నాకైతే ఎందుకో తెలియదు కానీ కోడిగుడ్లు తినటం అసలు ఇష్టం ఉండదండి. మా బాబు కూడా తినడు. మా పాప అయితే తినిద్ది. మా వారు తింటారు. ఇంట్లో అందరూ తింటారండి. నాకే ఎందుకో అసలు ఇష్టం ఉండదు. నా చిన్నప్పటి నుంచి అసలు బాయిల్ ఎగ్గులు తినడం అనేది నాకు అసలు అలవాటు లేదండి. ఆమ్లెట్ కూడా ఇష్టపడను. పూర్తి ఎగ్గు తినడం అనేది ఎప్పుడూ లేదండి. అసలు నేను తినలేను. ఒకవేళ ఆమ్లెట్ ఎవరైనా బలవంతంగా పెట్టినా చిన్న ముక్క వరకే తినగలుగుతానండి. మొత్తం అయితే తినలేను. కానీ అందరూ ఎగ్స్ బాగా ఇష్టంగా తింటారు కదా! మీలో ఎంతమందికి ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. క్యారెట్ ఫ్రై కోసం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని క్యారెట్ ముక్కలను అయితే వేసుకున్నానండి. ముందుగా మూత పెట్టి క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత క్యారెట్ ముక్కల్ని
ఒక 70-80% వరకు మగ్గనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటాను. తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేస్తూ ఉంటాను. క్యారెట్లు కట్ చేయడానికి ఒక గంట పట్టిద్ది. అలానే కూర చేయడానికి కూడా ఒక గంట పట్టిద్దండి. మా బాబుకి ఇష్టమని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేనైతే క్యారెట్ కూర ఏం తినండి. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఇక్కడ పీల్ కూడా తీసి పక్కన ఉంచేసుకున్నానండి. ఒక ఎగ్ అయితే మా వారు తినేశారు. బాయిల్ ఎగ్ ఫ్రై కోసమైతే ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి. కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను. ఎగ్‌ని ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఎగ్స్ ఉన్నాయనుకోండి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక్క ఎగ్గే ఉంది కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎగ్ యెల్లో అంటే మామూలుగా లోపల ఎగ్ బాల్ ఉంటది కదండీ! అది అట్లా ఉంచేసాను. తర్వాత వైట్ వరకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా వారి కోసం అయితే టీ అయితే పెట్టేశానండి. టీ అయితే మా ఇంట్లో ఒక 5, 6 సార్లు అయితే తాగుతారండి. మీలో ఎంతమంది ఎక్కువ సార్లు తాగుతారో కామెంట్ చేయండి. బాయిల్ ఎగ్ ఫ్రై కోసం అయితే ఎగ్ వైట్‌నైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక్కటే ఉంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు అయితే వేశాను. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ముందైతే ఎగ్ యొక్క వైట్ ముక్కలు ఉన్నాయి కదా! అవి మాత్రం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఆ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ ఎగ్ బాయిల్ ఫ్రైని ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా వారికి, మా పిల్లలకైతే బాగా నచ్చింది. నేనైతే ఓన్లీ ఒక్క ఎగ్‌తోనే చేశాను. ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది. ఇక్కడ వైట్‌గా ఉన్న ఎగ్ పీసెస్ మాత్రం వేశానండి. ఒక 2 మినిట్స్ పాటు వేయించాను. వేయించిన తర్వాత మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. లేదంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా గరం మసాలా కూడా వేశాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎగ్ యెల్లో ఉంటుంది కదా! అవి కూడా ఏసాను. ఎగ్ యెల్లోని ఈ విధంగా గుడ్లు గుడ్లుగానే వేసుకోవాలండి. ఎందుకంటే నీసు వాసన వస్తుంది కదా! అలా రాకుండా ఉండాలంటే గుడ్లు గుడ్లుగానే వేసుకోవాలి. తర్వాత తగినంత గరం మసాలా, కొంచెం కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. కారం మాడిపోకుండా చూసుకోండి. కారం మరీ ఎక్కువ వేసుకోవద్దు. తగినంత వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముక్కలకు పట్టి టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. బాయిల్ ఎగ్ తినడం కోసం కష్టపడే వారి కోసమైతే ఈ విధంగా ట్రై చేయొచ్చండి. టేస్ట్ బాగుంటుంది. అన్నంలో కూడా వేసుకొని తింటారు. క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత మా వారి కోసం అయితే మిల్లెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత కొన్ని బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టానండి. బంగాళదుంప గ్రేవీ కోసం ఈరోజు మా ఇంట్లో అయితే ఎగ్ ఫ్రై, అలానే బంగాళదుంప గ్రేవీ, క్యారెట్ ఫ్రై, అలానే బెండకాయ పులుసు, ఇంకొక కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజైతే 4, 5 రకాలు అయితే అయ్యాయండి. అప్పుడప్పుడు ఇలానే అవుతూ ఉంటాయి. ఈవినింగ్ అయితే డిన్నర్‌లోకి అయితే చపాతీ అయితే చేశానండి. దాంట్లోకి మళ్ళీ బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. బంగాళదుంప గ్రేవీ నార్మల్‌గా 2 బంగాళదుంపలతో అయితే ప్రిపేర్ చేశానండి. చపాతీ పిండి కలిపేటప్పుడు నేను కొద్దిగా ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం పంచదార వేసి కలుపుతానండి. కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో ఆయిల్ వేయడం వల్ల భలే స్మూత్‌గా వస్తాయి. ఇక్కడ చపాతీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. బంగాళదుంప గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత కొన్ని అంట్లు ఉంటే అవన్నీ క్లీన్ చేశానండి. పిల్లల కోసం అయితే అన్నం వండేశాను. మా ఇంట్లో అయితే ఇది అయితే మధ్యాహ్నందండి. మా ఇంట్లో కొన్ని నిమ్మకాయలు ఉన్నాయండి. అంటే మా ఫ్రెండ్ ఇచ్చింది. ఈ నిమ్మకాయలను ఎందుకు వేస్ట్ చేయడం అని నిమ్మకాయ చట్నీ కలిపి ఫ్రిడ్జ్‌లో పెడదాం అనుకున్నాను. ముందుగా ఈ నిమ్మకాయలని శుభ్రంగా కడిగి మామూలుగా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టానండి తేమ లేకుండా. నిమ్మకాయలు ఆరిపోయిన తర్వాత ఒక 2, 3 గంటల పాటు అయితే ఆరబెట్టేశానండి ఫ్యాన్ కింద. కావాలంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇందులో ఉన్న సీడ్స్‌ని తీసేయాలి. ఒక్క నిమ్మకాయని 8 చెక్కలైతే చేశానండి. నిమ్మకాయలు పాడవకుండా ఉండేలా చూసుకోవాలి. మంచిగా ఉన్న నిమ్మకాయలు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే నిల్వ ఉండాలి కదా! అందుకని ఒక నిమ్మకాయని ఒక చెక్క వచ్చేసి 4 ముక్కలు, ఇంకొక చెక్క వచ్చేసి 4 ముక్కలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో ఉన్న సీడ్స్ కూడా తీసానండి. నేనైతే వెజిటేబుల్ కటర్ మీద వేయలేదు. ఎందుకంటే ప్లేట్‌లో వేశాను. మనం నిమ్మకాయ కట్ చేసేటప్పుడు రసం కిందకు పడిద్ది కదా! ఈ రసాన్ని కూడా నిమ్మకాయ ముక్కల్లోనే వేయాలి. చూసారా ఎన్ని సీడ్స్ వచ్చాయో? ఇవన్నీ వడకట్టుకుంటే రసం మొత్తం వచ్చేసిద్దండి. నేను ఒక బౌల్‌లోకి అయితే నిమ్మకాయ ముక్కలన్నీ తీసుకున్నాను. ఆ ముక్కల్లోకి అయితే ఈ నిమ్మకాయ రసాన్ని అయితే వేశానండి. ఒక 3 నిమ్మకాయలను అయితే పక్కన ఉంచేసి వాటిని కూడా రసం పిండి వీటిలో అయితే వేశానండి. దీంట్లో పసుపు, కల్లుప్పు వేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే నిమ్మకాయ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక డబ్బాలో ఉంచి 2, 3 రోజులైతే మనం ఊరబెట్టాలి.
గాజు సీసాలో వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను కల్లుప్పు వేయలేదండి, నార్మల్ పింక్ సాల్ట్ ఉంటే వేశాను. కల్లుప్పు వేసుకోండి, ఒక గిద్దెడు కల్లుప్పు వేసుకోండి. నేను 15 నిమ్మకాయలు తీసుకున్నాను, మంచిగా సరిపోతుంది. తేమ తగలకుండా చూసుకోండి. ఇలా పిసికిన తర్వాత ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. ఒక 2-3 రోజులు ఊరబెట్టిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని కారం కలుపుకొని తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. 2 రోజులైతే ఈ విధంగా కదిపాను, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నిమ్మకాయ పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశానండి, బాగానే స్టోర్ చేశాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. మా అమ్మ అయితే మా కోసం కొన్ని చెక్కలు కారం పోసి అయితే పంపించింది, కవర్లో వేసి పంపించిందండి. నేను ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. కవర్లో పంపించింది కదా, కొన్ని బ్రేక్ అయిన వరకు వేరే డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. అవి అయితే ముందు తినేయొచ్చు కదా అని చెక్కలుగా ఉన్నవి వేరే డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. కారం పోసిని మా చిన్నప్పుడు అయితే మేము ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా టిఫిన్ తినకుండా టీలో వేసుకుని తినేవాళ్ళం అండి. చాలా బాగుండేవి, టీ రుచిగా ఉండేవి, కారం పోసి కూడా రుచిగా ఉండేది. మీలో ఎంతమంది టీలో కారం పోసి వేసుకొని తిన్నారో కామెంట్ చేయండి. మా అమ్మ అయితే కారం పోస్తో పాటు చింతకాయలు కూడా పంపించిందండి. చింతకాయలు ఎక్కువగానే పంపించింది, కానీ చాలా పోయాయండి. కేజీ చింతకాయల్లో అర కేజీ చింతకాయలు పాడైపోయాయి. ఎందుకంటే పుచ్చులు ఉన్నాయి, అక్కడక్కడ పురుగులు ఉన్నాయి. చూడాలి, ఏనలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక 3-4 సార్లు అయితే కడగాలండి. ఎందుకంటే గడ్డి లేదా మట్టి ఇలాంటివి ఉంటాయి. నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టుకుంటే బాగుంటుంది. ఇదైతే శుక్రవారం రోజునండి. శుక్రవారం రోజున రొటీన్ కూడా షేర్ చేస్తాను. ఇది గురువారం రోజు నైట్ అయితే చింతకాయలు ఉన్నాయి కదా, 4 చింతకాయలను అయితే మా అమ్మ చెప్పింది గింజలు నలిగితే వగరొస్తుందని. అలా వస్తుందా రాదో చూడడానికని 4 పచ్చిమిరపకాయలతో చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే భలే ఉంది. శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించానండి. టిఫిన్ కూడా వేశాను. ఈరోజు అయితే సొరకాయ పులుసు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నిన్న నైట్ అయితే చింతకాయ చట్నీ ప్రిపేర్ చేశానండి. పిల్లల కోసం అయితే పాలు కూడా కాగబెట్టేశాను. మేమైతే టిఫిన్ కూడా చేసాము. పొద్దున్నే పూజ కూడా చేసుకున్నానండి. మా బాబుకి జలుబు చేస్తే నిమ్లేజర్తో ఆవిరైతే పట్టామండి. ప్రతి ఇంట్లో మాత్రం ఇలాంటి మిషన్ అయితే ఉండాలి, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదైతే ఉదయం తీసానండి. పిల్లలు లెగక ముందు మేమైతే హాల్లో పడుకున్నాం పరుపు వేసుకొని. ఎందుకంటే అక్కడక్కడ బొద్దింకలు కనిపిస్తూ ఉన్నాయండి. అందుకే మళ్ళీ ఎక్కడ పిల్లలను కొడతాయో అని మంచం దగ్గర హిట్ కొట్టుదామని ఆ గది మొత్తం క్లీన్ చేద్దామనే ఉద్దేశంతో నిన్న నైట్ అయితే పరుపు తీసుకొచ్చి ఇక్కడ వేసామండి. ఈ పరుపు ఇక్కడ తెచ్చి అందరం అయితే ఇక్కడ పడుకున్నాము. నిన్న నైట్ అయితే ఆ గదిలో మామూలుగా హిట్ కొట్టేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసామండి. ఉదయం లేచిన తర్వాత కొన్ని బొద్దింకలు అయితే సచ్చి ఉన్నాయి. వాటిని అన్నిటిని క్లీన్ చేసి తర్వాత గది కూడా ఊడ్చేసి మొత్తం అంతా మాప్ అయితే పెట్టేశామండి. చూసారా, మంచం అంతా ఇక్కడ హిట్ అయితే కొట్టేశాము. ఇదైతే మార్నింగ్ అండి. ఈ రూమ్ క్లీన్ చేసిన తర్వాత పరుపు అయితే తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా వేశానండి. శుక్రవారం కదా, ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేశానండి. ఉదయం అయితే ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను, పూజ కూడా చేసుకున్నానండి, వంట కూడా చేశాను. తర్వాత చింతకాయలను అయితే శుభ్రంగా కడుగుతూ ఉన్నానండి. 3-4 సార్లు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంట్లో ఎవరు లేరండి, ఇంక నేను ఖాళీగానే ఉన్నాను కదా అని చింతకాయలు ఈ విధంగా శుభ్రంగా కడిగి ఆరబెడదాం అనుకుంటున్నాను. ఒక 3-4 సార్లు జల్లించిన తర్వాత ఈ జల్లించిన బొట్టలో వేసి ఒక నీళ్ళంతా ఒడిసేంత వరకు ఉంచానండి. చింతకాయ చట్నీ నిల్వ ఉంటుంది కాబట్టి తేమ లేకుండా చూసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్నాను. ఎండలో అయినా ఆరబెట్టొచ్చండి, లేదా ఫ్యాన్ కింద అయినా ఒక క్లాత్ వేసి ఆరబెట్టొచ్చు. నేనైతే ఫ్యాన్ కింద క్లాత్ వేసి ఆరబెట్టానండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఆరబెట్టాను. తేమ లేకుండా చూసుకున్న తర్వాత ఈ విధంగా చింతకాయ తొక్కు అయితే రెడీ చేసుకున్నానండి. మా దగ్గర చిన్న రోల్ ఉంది, ఆ చిన్న రోల్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. 4 చింతకాయలు వేసి పసుపు గల్లుప్పు వేసి ఈ విధంగా దంచుకున్నానండి. పెద్ద రోలు అనుకోండి, ఒకసారి వేసి దంచుకోవచ్చు. ఊరికినే నలిగిపోయాయండి, గింజ కూడా ఏం వగరు రాలేదు. మొత్తం అన్ని చింతకాయల్ని ఈ విధంగానే దంచుకున్నానండి. కింద కూర్చొని కల్లుప్పు పసుపు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని దంచుకున్నాను. ఇవన్నీ కూడా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నానండి. గ్లాస్ సీసాలో పెట్టుకుంటే బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా తొక్కుకున్న చింతకాయ తొక్కుతో పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలానే పచ్చిమిరపకాయలతో చట్నీ చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. బయట ఉంచినా సరే 2-3 నెలల వరకు పాడవదు. ఎందుకంటే అప్పుడే కొద్దిగా ఇప్పుడుగా తయారైనవి కదా, మరి బయట ఉంచకుండా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి, బాగుంటుంది. నేను 2 రోజుల ముందే నిమ్మకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను, మంచిగా ఊరిపోయింది. ఇందులో మనం తాలింపు పెట్టుకోవాలనుకున్నప్పుడు తగినంత కారం వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ తాలింపులో 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు, నిమ్మకాయ చట్నీ రెడీ అవుతుంది. తర్వాత నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం సమయంలో అయితే స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి.
చలికాలం అయితే వచ్చేసింది కదండి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పిల్లలు స్వెటర్లు వేసుకోవడం, చెవులో దూదులు పెట్టుకోవడం, అలానే వేడి నీళ్ళు తాగడం లాంటివి చేయాలి. మా పిల్లలైతే వేడి నీళ్ళే తాగుతున్నారండి. వాటర్ బాటిల్లో కూడా వేడి నీళ్ళే నింపి పంపిస్తున్నాను. ఉదయం లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే తాగుతున్నారండి. నేను కూడా తాగుతున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.